వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. మనం ఎంత కష్టపడుతున్నా సరే జీవితంలో పైకి రాలేదు అని అన్నప్పుడు మీరు పూర్వజన్మలో చేసిన పాపాల వల్లే అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. లేదు పితృదోషం వల్లే ఈ విధంగా జరుగుతుందని కొద్దిమంది అంటుంటారు. అసలు పితృదోషం ఉందా లేదా అని తెలిపే సంకేతాలు ఏమైనా ఉంటాయా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, పితృదోషం ఉందా లేదా అని తెలిపే సంకేతాలు ఒక 10 సంకేతాలు ఏమైనా చెప్పగలరా గురుజీ? ఎందుకంటే మేము ఏం చేసినా సరే మాకు ఆ దైవానుగ్రహం జరగట్లేదు, మేము ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అయినప్పటికీ వృద్ధిలోకి రావట్లేదు అన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, మీకు ఏదో పితృదోషం ఉంది, అనుగ్రహం లేదు, వారి అనుగ్రహం అని చెప్పేసి అంటుంటారు. ఇంకా ఇవేనా, ఇంకా ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా? మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అనేక మంది సమస్యలతో ఇప్పుడు బాగా ఎక్కువ అవుతున్నారు గురుజీ. దీనికి గల కారణము వ్యక్తులు ఎవరైనా వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరించలేకపోవడమే. ధర్మం అంటే ఏంటి? శాస్త్రం ఖచ్చితంగా చెప్పేది ధర్మం. ముఖ్యంగా ఒక జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కంటే ముందు జనరేషను శాస్త్ర నియమాన్ని పాటించారు. వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకుల్లో మీ తల్లిదండ్రుల తరం అని చెప్పవచ్చు. గురుజీ అంటే వాళ్ళు గొప్పగా పూజలు చేయలేదండి, కానీ వాళ్ళు జీవితంలో ఒక్క మనిషి మీద 10 మంది ఆధారపడి జీవించారు. ఇప్పుడు 10 మంది సంపాదిస్తున్నావు, వాళ్ళకి ఈ సంబంధించినటువంటి మంత్ ఎండింగ్కి వచ్చేసేసరికి ఎటువంటి సంతోషం లేదు. మరి ఎందుకు, ఎక్కడ లోపం ఉంది? అప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు కష్టం ఉంది. కానీ అప్పుడు దైవ అనుగ్రహం కంటే పితృదేవత అనుగ్రహం అప్పుడు చాలా గొప్పగా ఉంది. చాలామంది పూజలు చేసే అవకాశాలు లేవు, కానీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అనునిత్యం పొందారు. ఎలాంటి విధానంగా పొందారు? మనకు వేదాలైన, శాస్త్రములైన, పురాణములైన మన కోరికలు నెరవేరడం కోసం స్వార్థముగా మనం దేవతల్ని ప్రేరేపించి వాళ్ళకి శక్తిని కలిగించి ఆ శక్తి ద్వారా మళ్ళీ మనం తిరిగి శక్తిని పొందాము. కానీ అన్ని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపపురాణాలు అన్నీ చెప్పినటువంటిది ఏంటనంటే మానవుడిగా జన్మించిన తర్వాత పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. కాబట్టి పితృదేవత ఆరాధన చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రధానంగా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. పితృదేవత ఆరాధన అంటే పిండ ప్రదానం అని కాదండి. ఈ యొక్క పితృదేవత ఆరాధనలో పిండ ప్రదానం ఒకటి, కానీ పితృదోషము అని అంటే దానికి నివారణగా పిండ ప్రదాన కార్యక్రమం కాదు. చేయాల్సినటువంటిది నారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాలు, అలాగే ఈ సంబంధించినటువంటి పంచసూక్త పారాయణాలు సశాస్త్రీయంగా చేయాలి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఈ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులను ఉద్దేశించి ప్రతి నెల ఒక ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఒకసారి, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఒకసారి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేయ సంకల్పం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలకి ఎంతో మందిని ఈ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి దగ్గరుండి చేయించడం జరిగింది. కానీ అందరూ చాలామంది చెప్తున్నటువంటి మాట చాలా దూరంతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా కొంతమంది అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు దీనికి బాగా ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగిపోవడం వల్ల శాస్త్రీయంగా చేయించే వాళ్ళు తక్కువైపోయారు. అందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. అంత దూరం పోయినా సరిగ్గా చేయించలేకపోవడం వల్ల అవుతుంది, ఇబ్బందులు పాలవుతుంది. అందుకనే మీరు మొదటి నుంచి 2013 నుంచి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నవీన్ గారు. అయితే ఇంకా విరివిగా అందరికీ అందుబాటులో ఉండాలని ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో చక్కగా ఇక నుంచి మన సర్వీసులన్నీ ఇక్కడనే ఉండడం జరుగుతాయి. అయితే ఎలా దీన్ని తెలుసుకోవాలి? పితృదోషం ఉంది లేనిది సంకేతాలు ఏంటి? తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, అంటే ఎవరైనా
రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడము, ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, ఉన్నారో లేదో తెలియదు. 12 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు మరణించినట్టుగానే లెక్క. ఇంట్లోంచి వెళ్ళిపోవడము, తర్వాత లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో చనిపోవడము, లేదా అటువంటి రోగాలతో బాధపడుతూ ఉండడం, ఇంట్లో పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడము. అలాగే ప్రధానంగా గమనించుకుంటే కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయిన, ఎవరైనా వాళ్ళ వంశంలో స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఇవి ఏవైనా చేసినా, ఇప్పుడు చెబితే చాలామందికి ఇది చాలా అభూత కల్పనలాగా ఉంటుండొచ్చు నవీన్ గారు. ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి విషయం ఎందుకనంటే జెనెటికల్గా వచ్చేటువంటి రోగాలు లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, ఇది మీరు కూడా అంగీకరిస్తారు కదా. జెనెటికల్గా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఏమన్నా ఇట్లా ఉన్నాయని అడుగుతారు. లివర్ ప్రాబ్లం వచ్చింది, జెనెటికల్గా ఉందని అడుగుతారు. క్యాన్సర్ జెనెటికలే, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జెనెటికలే, అలాగే పెరాలసిస్. వీటితో పాటుగా ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటిది మధుమేహము, డయాబెటీస్, బీపీ. ఇవన్నీ కూడా వంశం జెనెటికల్గా వచ్చేటువంటిదే. తాతయ్యకి నాయనమ్మకి ఉంటే వచ్చేస్తుంది, ముత్తాతలకి వీళ్ళకుంటే ఇవి వస్తుంది. కానీ ఈ లెక్కన చూసుకుంటే 100కి 95% మంది ఈ పితృదోషానికి గురైన వాళ్ళనే చెప్పవచ్చు. దీనికి సశాస్త్రీయంగా చక్కగా పరిహారం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే నవీన్ గారు, ఒకటి చాలా 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 బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటువంటి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో దీన్ని ఒక బిజినెస్ యాక్టివిటీగా చేసుకొని ఆన్లైన్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఇతర వర్ణ వ్యక్తులు ఈ యొక్క పూజలని బిజినెస్ గా చేసుకుంటున్నారు, బ్రాహ్మణులను పెట్టి చేయిస్తున్నారు. బ్రాహ్మణులు చేయాల్సినటువంటి యొక్క వృత్తిని బిజినెస్ యాక్టివిటీగా ఎప్పుడైతే వెళ్తుందో, ప్రధానంగా వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఇలాంటి ఆన్లైన్ ప్రమోషన్స్తో ఉండేటువంటి వాళ్ళు జోలికి మీరు వెళ్ళకండి. ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ ద్వారా ఇలా ప్రమోషన్స్ చేస్తున్నారు, ఏదో మాయాజాలం చేసి కొన్ని పిక్చర్స్ పెట్టి చేస్తున్నారో అది మీరు మోసపోతారు. ఎందుకంటే శాస్త్రం వాళ్ళకి ఏం తెలుస్తుందండి. ఇప్పుడు మాలాంటి పండితులు అక్కడ కూర్చొని దగ్గరుండి చేయిస్తున్నారు అని అంటే దాని మీద ఒక పట్టు ఉంటుంది. ఒక డాక్టర్ వృత్తి చేపడితే బాగుంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ హాస్పిటల్ కట్టి డాక్టర్లని పెట్టి ఎంప్లాయీగా పెట్టి చేయిస్తాను అంటే అది బిజినెస్ గా ఆలోచిస్తాడు తప్ప డాక్టర్ గా ఎందుకు ఆలోచిస్తాడు? ఒక సేవా దృక్పథం ఎందుకు ఉంటుంది? అలాగే ఈ పూజలు సేవా దృక్పథం లేకుండా, ఎదుటివారి మంచిని కోరుకోకుండా ఇలా ఉన్నాయి. అందుకనే బిజినెస్ లాగా అయిపోతుంది. దయచేసి ఆన్లైన్లో వచ్చేటువంటి ప్రకటనలు చూసి మోసపోకండి, అది మీకు మోసమే. న్యాయం జరగదు. అది అవునండి, ఇదని అదని ఒకటా రెండా గుడుల పేర్లు పెట్టేసేసి చేస్తున్నారు. ప్రార్థనా పేర్లు, మందిరాల పేర్లు పెట్టి, గుడుల పేర్లు పెట్టి ఆ యాప్లు చేసేసి ఎవరెవరో ఈ మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి చేయిస్తున్నారు. అంటే జనాలని ఒక రకంగా చెప్పాలంటే బుట్టలో పడేసే మార్గమే తప్ప ఇది ఒక మార్గం కాదు. ఈ సంకేతాలు ఏమేం కనపడతాయి గురించి? నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా, అంటే మనం ఎంత బిజినెస్ చేస్తున్నప్పటికీ నష్టాలు వెళ్ళిపోవడం ఒకటి. ఏమేమి ఉంటాయి గురించి సంకేతాలు? ముఖ్యంగా తరచూ యాక్సిడెంట్స్ కి గురవుతూ ఉండడం, కుటుంబ సభ్యులు నరదృష్టి నరఘోషకి గురవుతూ ఉండడము, మందులకి నయం కాని రోగాల బారిన పడడం, గుప్త రోగాలు అని అంటారు. అలాగే కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటారు. ఇక్కడ వీక్షించే ప్రేక్షకులు గమనించాలి, ఆడపిల్లల్ని తక్కువ చేసి కాదండి. వంశం ముందుకు వెళ్ళాలంటే పురుషుడు ఉండాలి. ఆడపిల్లలు కన్న తర్వాత ఎవరో ఒక అయ్య చేతిలో కన్యాదానం చేస్తాం, అక్కడ ఆ అమ్మాయి ఆ వంశం ఉద్ధరిస్తుంది. ఇక్కడ వంశం ఆగిపోతుంది ఆడపిల్లలే ఉంటే. అందుకని ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో, అలాగే చాలా మంది కుటుంబాలలో శారీరక మానసిక లోపాలతో పిల్లలు పుడుతూ ఉంటుంటారు. ఆటిజం కానీ, బుద్ధి పెరగకపోవడం, శారీరక మానసిక వికలాంగత్వము, అలాగే భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఉంటుంటాయి. కుటుంబ సభ్యులు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పుడు లెక్కలేదండి, మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలు అవ్వడం, అలాగే కారాగార వాసం అవ్వడం. ఇంకా చెప్పాలి అని అంటే సోదర సోదరిమల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు
కుటుంబ సభ్యులు ఒకరి కంటే ఒకరి మాట పడకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి డెసిషన్ వాడే కానీ పెద్దవాళ్ళని మా పిల్లలు వినట్లేదండి ఆ, మాట ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉండడం, చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతుండడం, మనం దగ్గర ఉంటాము కానీ మనం చూస్తున్నాగానే పాలు ఎక్కువ రోజులు పొంగిపోతుంటాయి, వారంలో 4-5 సార్లు ఇలా జరుగుతున్నా, అలాగే గోడలకి క్రాక్స్ వస్తున్నా, నల్లాలు కొత్తవి మారుస్తాం, వారం బాగుంటే మళ్ళీ బొట్టు బొట్టుగా నీరు కారుతున్నా, ఇలాంటి సందర్భాలు తరచూ చనిపోయిన పెద్దవాళ్ళు కళ్ళలోకి వస్తున్నా, అలాగే ఇప్పుడు 1986 సంవత్సరంలో వివాహం అవుతుంది కొంతమంది దంపతులకి, అందరికీ ఆ సంవత్సరంలో ఒక 10 మందికి అయ్యారనుకోండి, అందులో 3-4 కుటుంబాలు జీవితంలో బాగా పైకి వస్తాయి. కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడి, అంటే అభివృద్ధి లేకుండా సంసారాన్ని వెళ్ళదీస్తున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచిన వాళ్ళ కుటుంబంలో ఈ పితృదోష ప్రభావం ఉన్నట్టు. అంతేకాకుండా ఎన్నో పూజలు చేసాం, మొక్కని దైవం అంటే లేదు, తిరగని చెట్టు పుట్టంటూ లేదని చెప్పి వాపోతారు, దేవుడు లేడు అని చెప్పి ఇంట్లో దేవుడి పటాలు మూసేస్తారు. అటువంటి కుటుంబాల్లో ఇక తరచూ ఏ జన్మలో ఏ పాపం చేశానరా నరకం అనుభవిస్తున్నాం అని అంటుంటారు కదా, ఆ నరక యాతన అనేటువంటి శబ్దం ఎప్పుడైతే ఇంట్లో వస్తుందో చాలా కుటుంబాల్లో ఈ యొక్క పదం వినబడుతూ ఉంటుంది. అటువంటి కుటుంబాలలో ఈ యొక్క పితృశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా బాగా వ్యాపారం చేసి కోట్లు గడించి ఒక అనాలోచిత నిర్ణయం, ఎవరికో ఒకరికి డబ్బులు అప్పిస్తారు లేదా స్టాక్స్లో పెడతారు, పూర్తిగా నష్టపోతారు. ఎక్కువగా అర్ధాంతరంగా చనిపోతుంటారు. బ్రహ్మచారిగా కన్యగా, అసలు పెళ్ళే కాదు, బ్రహ్మచారిగా కన్యగా జీవితాంతం బ్రతికుండి చనిపోతారు. వివాహం కాక, ముఖ్యంగా వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వివాహమైన దాంపత్యం నిలవదు, అన్నీ బాగున్నా సంతానం కలక్క, డాక్టర్ల దగ్గరికి పోతే చాలా బాగున్నారు, మీరిద్దరు కలిసి ఉండట్లేదేమో, సంతోషంగా అన్యోన్యంగా దాంపత్యంగా ఉండండి మీకు సంతానం కలుగుతుంది అంటారు. కానీ ప్రాక్టికల్గా ఎంత అన్యోన్యంగా కలిసి ఉన్నా సంతానం కలగదు. ఇలాంటి కుటుంబాలలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు సందర్భంగా ఈ యొక్క పితృశాప ప్రభావం ఉంటుంది. దానికి సరైన వ్యక్తుల చేత చేయించుకుంటేనే దానికి పరిహారం. దాదాపుగా పుష్కర కాలంగా 12-13 సంవత్సరాలుగా ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. అలాగే కొంతకాలం కర్ణాటక, కొంతకాలము ఈ యొక్క మహారాష్ట్ర తదితర ప్రాంతాల దగ్గరుండి తీసుకుపోయి చేయించడం జరిగింది. కానీ చాలామంది ఇక్కడ మనం చేయించే లేఖన ఎందుకు అంత దూరం దాకా పోయి చేసుకోవాలి, మన దగ్గర చేసే విధానం లేదా, మనం చేసుకుంటే మనకు దగ్గర ఉంటుంది కదా అని చెప్పడం చేత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మనకు ఈ యొక్క జ్యేష్ఠ ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతాయి. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేయించడం జరుగుతుంది. గురూజీ, చాలా వరకు కూడా మంచి విశేషాలు అయితే తెలియజేశారు. సో అంటే ఈ పరిహారాలు చేసుకున్న తరువాత వాళ్ళల్లో వాళ్ళే గమనించుకోవచ్చు, అంటే సక్సెస్ కనబడుతుంది మాకు, లేదు అని అంటే పిల్లలు కలగట్లేదు అనేసి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మాకు సంతానం నిలబడింది అనేది అట్లా కనపడుతుంటుందా గురించి? ముఖ్యంగా మనం చేయించిన తర్వాతనైనా చాలామంది ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఎవరైతే వచ్చి చేసుకున్నారో పితృదోష నివారణ మన దగ్గర చేయించిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు ఉంటారు కదా, కాంప్రమైజ్ అయిపోయి ఉన్నవాళ్ళు, విడిపోతాలనుకున్న దంపతులు కలిశారు, సంతానం కలగని వాళ్ళకి సంతానం కలిగింది, ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలాగే 1-2 అన్నిటికంటే ప్రధానంగా ఈ శరీరంలో ఏదో ఒక బరువుని కోల్పోయాం, తేలికగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ పితృదేవతలు, తాత ముత్తాతలు, తల్లిదండ్రులు వాళ్ళకి స్వప్నంలో సంతోషంగా వెళుతున్నట్టుగా కల వచ్చినట్టు చెప్పారు. కొన్ని కుటుంబాల్లో మంచి జరిగినాయి ఆయన, కొన్నేంటి చాలా జరిగినాయి చెప్పుకుంటూ పోతే. చెప్పేటప్పుడు ఆ మాటల్లో ఎంతో దాదాపు 2000 పైచులకు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు 13 సంవత్సరాలుగా చేయిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఇక నుంచి ప్రతి నెల 2వ ఆదివారంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆయన. ఓకే గురూజీ, ఎవరైనా సరే ఈ పరిహారం కోసం కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి డైరెక్ట్గా మీరు గురువు గారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.